తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలయ్యాయి. పార్టీల ఓటములతో పాటు సీఎంలుగా ఉన్న స్టాలిన్, మమతా బెనర్జీ ఇద్దరూ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో వీరిద్దరి ఓటమికి గల కారణాలేంటి? ఈ తీర్పుతో ఆ రెండు రాష్ట్రాల్లో ఓటర్లు ఎలాంటి మార్పులను కోరుకుంటున్నారు చూద్దాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. రాజకీయాల్లో రాణించాలన్నా లేదా ఓడిపోవాలన్నా అంతా ప్రజల చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళు వేసే ఓట్లే రాజకీయ నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తలపండిన నాయకులే ప్రజలు చీత్కరిస్తే ఇంటిబాట పట్టారు. ఆ జాబితాలో సీనియర్ ఎన్టీఆర్ లాంటి నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, బెంగాల్ మాజీ సీఎం మమత ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. వారు ఓటమి పాలు కావడంతో పాటు వారి పార్టీలు కూడా అధికారాన్ని కోల్పోయాయి. కరుణానిధి స్టాలిన్ మొదటిసారి 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. గత 35 ఏళ్లుగా ఓటమి ఎరుగని నేతగా తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. 2011 నుంచి కొళ్ళుత్తూరులో పోటీ చేస్తూ వస్తున్నారు. అక్కడి నుంచే గెలిచి 10 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, 5 ఏళ్లు సీఎంగా ఉన్నారు. తాజాగా కొళ్ళుత్తూరులో సీఎం స్టాలిన్ని 8,000 పైచిలుకు ఓట్లతో ఓడించి టీవీకే అభ్యర్థి విఎస్ బాబు సంచలనం సృష్టించాడు. 1996 తర్వాత డిఎంకే చీఫ్కు ఇది తొలి ఓటమి. స్టాలిన్ మీద గెలిచిన విఎస్ బాబు ఎన్నికలకు కేవలం 2 నెలల ముందే టీవీకే పార్టీలో చేరి అక్కడ విజయం సాధించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇక వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే మాజీ సీఎం మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన బెంగాల్ టైగర్ మమతా బెనర్జీకి ఊహించని విధంగా ఓటర్లు షాక్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్లో వెనుకబడి ఆ తర్వాత పుంజుకుంది. పార్టీకి అధికారం దక్కకపోయినా మమతా బెనర్జీ భవానీపూర్ స్థానం నుంచి గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఓట్ల లెక్కింపులో మెజారిటీ ఓట్లు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. దీంతో మమతా బెనర్జీ విజయానికి దూరమయ్యారు. బెంగాల్ ఓటర్లు అధికార మార్పు కోరుకోవడంతో ఈ ఎన్నికల్లో మోడీ ప్రభంజనంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. పార్టీ ఓటమితో పాటు 15,000 పైచిలుకు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శుభేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఓడిపోయారు. మమతా బెనర్జీతో పాటు ఆమె మంత్రివర్గంలోని కీలక నేతలు కూడా ఓటమి తప్పలేదు. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ ప్రభంజనంతో స్టాలిన్ ఓడిపోతే బెంగాల్లో బీజేపీ వల్ల మమత ఓటమి పాలయ్యారు. తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా ఉన్న డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలతో ప్రజలు విసిగిపోయారు. ప్రత్యామ్నాయ పార్టీలు లేక ప్రజలు ఆ రెండు పార్టీలకే అధికారం ఇస్తూ వచ్చారు. ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ స్థాపించి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయినా ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించారు. ఇక బెంగాల్లో ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్లే మమత ఓడిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో సమస్యలను పట్టించుకోలేదని, మహిళలకు అన్యాయం జరిగితే పట్టించుకోలేదనే ఆరోపణలు మమత పైన చాలానే ఉన్నాయి. గత 5 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన వీరిద్దరూ ఓడిపోవడం వారి పాలన ఏ విధంగా ఉందో వారికి అర్థమయ్యేలా చేశాయి.